తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శన టికెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందారు. నలుగురు భక్తులు అస్వస్థతకి లోనయ్యారు. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన టికెట్లు టీటీడీ అధికారులు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం తిరుపతిలో పలుచోట్ల దర్శన టికెట్ల కేంద్రాల్ని అధికారులు ఏర్పాటు చేశారు. దర్శన టికెట్ల కేంద్రాల వద్ద వేల సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. బైరాగి పట్టిడ పార్క్ వద్ద క్యూ లైన్ లో భక్తుల్ని అనుమతించారు. వెంటనే భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తోపులాట జరిగింది. తోపులాటలో ఒకరు మరణించగా పలువురు భక్తులు అస్వస్థతకి లోనయ్యారు. మొత్తంగా తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో కొంత విషాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, రైట్ గాయత్రి, ఇక్కడ మీద ఏదైతే వైకుంఠ ఏకాదశి టికెట్ల ప్రక్రియ జరిగేటువంటి కేంద్రాల వద్ద అపశృతి చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచి ఏదైతే ఈరోజు తెల్లవారుజాము నుంచే 8 ప్రాంతాలు అంటే తిరుపతిలో ఉన్నటువంటి రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, పూదేవి కాంప్లెక్స్, మరోవైపు భైరవపట్నంలో ఉన్నటువంటి రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోణ పరిషత్ పాఠశాల ప్రాంతాల్లో 8 ప్రాంతాల్లో సుమారు టోకెన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే భక్తులు కూడా ఈ వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం ఒకసారిగా భారీగా చేరుకున్న పరిస్థితి ఉంది. కాసేపటి కిందట ఏదైతే ఇక్కడ భైరవపట్నంలో ఉన్నటువంటి రామానాయుడు స్కూల్ వద్ద ఒక్కసారిగా క్యూ లైన్ వదలడంతో ఒక్కసారిగా భక్తులు ఒకరిపై ఒకరి పడడంతో సుమారు 8 మంది దాకా అస్వస్థతకు గురైన పరిస్థితి ఉంది. ప్రధానంగా అందులో 3 మాత్రం సీరియస్ గా ఉన్నట్టయితే తెలుస్తుంది. మరోవైపు విష్ణు నివాసం వద్ద కూడా ఒక్కసారిగా ఏదైతే క్యూ లైన్ కి అనుమతించడంతో ఒక భక్తురాలపై ఒక్కసారిగా అందరూ పడిపోవడంతో ఒక భక్తురాలు మృతి చెందినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే తిరుమలకు సంబంధించి ప్రధానంగా ఎక్కడ ఇబ్బంది లేనప్పటికీ తిరుపతిలో ఉన్నటువంటి 8 ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో భక్తులు చేరుకోవడంతో ఒక్కసారిగా ఇక్కడ పోలీసులు కూడా పూర్తిగా అదుపు చేయలేని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఉదయం నుంచి వేచి ఉన్నటువంటి భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్లలో ఒకరిపై ఒకరు పడడంతోనే ఈ తొక్కిసలాట జరిగిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎటువంటి కనీసం అక్కడ పూర్తిగా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే టీటీడీ మొదటి నుంచి ఎన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కానీ భక్తులను అనుమతించినటువంటి ప్రాంతాలు చూసుకున్నట్టయితే ఒక్కసారిగా భారీగా అంటే రోడ్డు స్థాయిలో అంటే ఒక రోడ్డులో పూర్తిగా బారికేడ్లను ఉంచి అక్కడ రోడ్డు పైన కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అక్కడ వదలడంతో ఒకరిపై ఒకరు పడిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక భక్తురాలు మృతి చెందడమే కాకుండా మరోవైపు 4 భక్తులు సీరియస్ గా ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తం మీద 15 మంది భక్తుల దాకా గాయపడ్డారు. భారీగా వారిని అయితే ఉదాహరణ తిరుపతి రూరల్ హాస్పిటల్ అయితే తరలించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే వారికి ఎంత సిపిఆర్ చేసినప్పటికీ వారు పూర్తిగా కోలుకోని పరిస్థితి ఉంది. ముఖ్యంగా వారిని అంబులెన్స్ లో తరలించిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులు భారీ స్థాయిలో అక్కడ చేరుకున్నా కానీ అక్కడ జరిగినటువంటి సంఘటనకి సంబంధించి ఇంకా పూర్తిగా అధికారులు ఎటువంటి స్పందన ఇవ్వని పరిస్థితికి నెలకొంది. ఏదేమైనప్పటికీ కొంత భారీ స్థాయి అంటే ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఆ రోజుకి సంబంధించి టోకెన్ పొందాలని భక్తులు ఒకరిపై ఒకరు దూసుకొచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ 10వ తేదీ దర్శనానికే కావాలని భక్తులు ఎక్కువగా వస్తారు. ముఖ్యంగా బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు చాలా మంది అంటే ఇది భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా ఒక ఇంత తొక్కిసలాటకు గురైన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఒక రామానాయుడు స్కూల్ దగ్గర మాత్రమే అత్యధికంగా తొక్కిసలాట జరిగిన పరిస్థితి నెలకొంది. సుమారు 10ల సంఖ్యలో గాయపడ్డమే కాదు కొంతమంది పూర్తిగా అస్వస్థతకు గురైన పరిస్థితి ఉంది. వెంటనే అక్కడ నుంచి స్థానిక అంటే ఏదైతే తిరుపతి ఎస్పీ అక్కడే ఉంది వెంటనే వారిని అందరినీ రూరల్ హాస్పిటల్ కి అయితే తరలించిన పరిస్థితి అంది. మరి కాసేపట్లో ఎంతమందికి ఏం జరిగిందనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సునీల్.